హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు మాటాక్స్. డిసెంబర్ 1 ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి రోజు. మీరు ఆ రోజున వేప చెట్టు మొదట్లో ఇది గనక పడేస్తే కేవలం 2 నిమిషాల్లోనే మీ సుడి తిరిగి మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యలు మొత్తం పోయి మీరు కోరింది కోరినట్టుగా జరుగుతుంది. అంతేకాకుండా విపరీతంగా కలిసి రావటానికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోటేశ్వరులుగా మారటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వచ్చేటప్పటికి. ఎందుకంటే వేప చెట్టు అంటే సాక్షాత్తు మనకి దేవతా వృక్షం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది వేప చెట్టు. వేప చెట్టు ఏంటంటే అమ్మవారి స్వరూపం. వేప చెట్టులో ముక్కోటి దేవతలు ఉంటారు అని చెప్పేసేసి మనకి శాస్త్రాలు చెప్పటం అనేది జరుగుతుంది. అటువంటి వేప చెట్టు దగ్గర ఇట్లా చేయటం వలన మనకేంటంటే వెనకటి రోజుల్లో కూడా వేప చెట్టు దగ్గర స్వయంగా పూజలు చేసుకొని ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకి క్షణాల్లో పరిష్కారం అనేది పొందేవాళ్ళనమాట. అంత శక్తివంతమైనటువంటిది వేప చెట్టు. వేప చెట్టు మనకి ఇప్పటికైనా కూడా చాలా ఏ ఇంట్లో వేప చెట్టు ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలతో అంత మంచిగా బాగా కలిసి వస్తూ ఉంటుంది. కాబట్టి వేప చెట్టు ఉన్న ఇంట్లో చూడండి చాలా బాగుంటుంది అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ. ఎందుకంటే వేప చెట్టు ద్వారా పీల్చేటటువంటి గాలి కానీ ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది వేప చెట్టు. కాబట్టి ఆ గాలి పీల్చుకున్నా కూడా మన ఒంట్లో ఉన్నటువంటి రోగాలు మొత్తం కూడా పోతాయి. అలా ఆ వేప చెట్టు నీడలో ఆ వాతావరణంలో ఉండటము, ఆ వేప చెట్టు ఉన్నటువంటి ఇల్లు ఏంటంటే చాలా లక్ష్మీ కళతో నిండి ఉంటుంది. ఆ ఇంట్లో ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా మంచిది. ఒకవేళ మీకు ఇంట్లో ఉన్నా పర్వాలా, లేకపోతే ఏదన్నా గుడి ప్రాంగణంలో మీకు ఇంట్లో అవకాశం లేకపోతే, ఇంట్లో చెట్టు కనుక లేకపోతే ఏదన్నా గుడి బయట ఉన్నా, గుడికి దగ్గరలో ఉన్నా అట్లా ఉంటాయి కదా, అక్కడైనా సరే మీరు సింపుల్గా ఈ పరిహారం చేసుకోవచ్చు. రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేదు. మీకేంటంటే నిమిషాల్లోనే రిజల్ట్ అనేది వచ్చింది. అంటే చాలామంది కూడా రకరకాల సమస్యలతో బాధపడతా ఉంటారు. ఈ అమావాస్య ఏంటంటే పరిహారాలకు పెట్టింది పేరు. అంటే మనకి కార్తీక మాసంలో రావటం ఒక స్పెషలు. అందులో ఆదివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్యకి ఏంటంటే అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆదివారము ప్లస్ అమావాస్య, మామూలుగా ఆదివారం చేసుకుంటేనే పరిహారాలకు రిజల్ట్ అనేది వచ్చింది. అందులో ఈ ఆదివారము అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. కాబట్టి ఈ అమావాస్య రోజున మీరు మిస్ కాకుండా ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా, అంటే ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఇలాంటి రోజు వచ్చిద్దా, ఎలాంటి పరిహారాలు చేసుకుందామా అని చెప్పేసేసి చేసే వాళ్ళకు తెలిసిద్ది అనమాట ఆ అమావాస్య రోజు చేసేటటువంటి పరిహారాల విలువ. ఇట్లా అందులో దీనికి ఏంటంటే 100 సూర్యగ్రహణాలకు ఉన్నటువంటి శక్తి అనేది ఈ అమావాస్యకు ఉంది కాబట్టి మంచి రిజల్ట్ అనేది వచ్చింది. మీరేం లేదు, సింపుల్గా ఆ రోజు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి మీరు చేయగలిగితే చన్నీటితో స్నానం చేయండి. చన్నీటితో స్నానం చేయటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా నెగిటివ్, అంటే మీలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ ఇవన్నీ కూడా పోతాయి. కొంతమంది కార్తీక మాసం నెల రోజులు మొత్తం కూడా పూజ చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు. చేయని వాళ్ళు ఏంటంటే ఇట్లా ఈ రోజున చేయటం వలన మీకు నెల రోజులు చేసినటువంటి పుణ్యం అనేది దక్కిద్దనమాట. మీరు కూడా వాళ్ళందరిలాగా చేసిన వాళ్ళతో ఈక్వల్ అవుతారు. కాబట్టి అలా కుదిరితే చన్నీటి స్నానం చేయండి. చేయలేకపోతే ఇట్లా కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోనైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అట్లా చేసేసుకొని చక్కగా ఉతికినటువంటి బట్టలు ధరించి, అంటే ఏదన్నా మురికి బట్టలు కానీ అలాంటివి విడిచిని కొంతమంది ఏముందని అని చెప్పేసేసి వేసుకుంటూ ఉంటారు. ఏదైనా చిన్నది కర్చీఫ్ అయినా సరే అట్లా తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా చక్కగా ఉతికినటువంటి బట్టలు వేసుకొని, ఇది ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు, మగవాళ్ళైనా చేసుకోవచ్చు. కొంతమంది డబ్బు కోసం ఎంత కష్టపడినా కూడా కలుసుబాటు అనేది లేకపోతే ఆ కష్టం ఏంటంటే బూడిదలో పోసినటువంటి పన్నీర్ అయిపోయిద్ది. కొంతమందికి ఏంటి కష్టం లేకుండా, అంటే పడేది కొంచెం కష్టమే అయినా సరే వాళ్ళకేంటంటే కలుసుబాటు వల్ల తక్కువ టైంలోనే కోట్లు సంపాదించి డెవలప్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అంతగా చేసి కష్టపడింది కూడా ఏమీ లేదు, కలిసి రావటం అట్లా. అలాంటి కలిసి రావటం కోసం ఏంటంటే ఇలాంటి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు కూడా వాళ్ళకులాగా తక్కువ సమయంలో తక్కువ కష్టంతో ఎక్కువగా సంపాదించి నలుగురిలో ఒక స్థాయిలో నిలబడాలి అని అంటే ఈ పరిహారాలు అనేవి అద్భుతంగా రిజల్ట్ అనేవి ఇస్తాయి. అలాగే కొంతమంది ఏంటంటే భార్యాభర్తల మధ్య రకరకాల గొడవలు, భర్త సరిగ్గా పట్టించుకోవట్లేదు, ప్రేమగా ఉండట్లేదు, అది ఇది అని చెప్పేసేసి కొంతమంది భార్యల వల్ల ఇట్లా ప్రేమించుకునే వాళ్ళు, ఇట్లా రకరకాల సమస్యలు అనేవి ఉంటాయి.
ఇట్లా మీకు ఎవరు అనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా సరే అక్కడ మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఒక్క సమస్య చెప్పుకొని మాత్రమే అది పడేయాలి. అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది వచ్చిద్ది. అట్లా ఇక మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి స్నానం చేసిన తర్వాత చక్కగా ముందు ఆ చెట్టుకి ఏంటంటే కాస్త నీళ్లు పోయండి. చెట్టుకి కాస్త నీళ్లు పోయటం వలన చాలా మంచిది. చెట్టు చుట్టూతా కూడా ముందు కాసిని నీళ్లు పోయండి. నీళ్లు రేళ్ళు తడిచేటట్టుగా ఒక చెంబుడు నీళ్ళైనా అట్లా పోసేసేయండి. లేకపోతే ఒక బాటిల్తో తీసుకెళ్ళైనా సరే పోయొచ్చు. అలా పోసేసి ఆడవాళ్ళైతే మీకు కుదిరితే కొంచెం పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టండి. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారు ఉంటారు వేప చెట్టులో కాబట్టి కొంచెం పసుపు రాసేసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టేసేసి మగవాళ్ళైనా పెట్టొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అట్లా పెట్టేసేసి ఏం చేస్తారు, నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు ఉంటాయి, అవి నల్లగా ఉంటాయి సన్నగా. అలాంటి నల్ల నువ్వులు తీసుకొని ఆ నల్ల నువ్వులు మీరు ఇట్లా మీకు ఎడమ చేతితో పట్టుకొని మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య మీరు మనసులో చెప్పుకొని, ఒకవేళ డబ్బు పరంగా అనుకోండి, మేము డబ్బు బాగా సంపాదించుకోవాలి, మాకు కలిసి రావాలి అని ఇట్లా చెప్పుకోండి. ఒకవేళ భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలి అని అనుకుంటే మీ భర్త మారాలి, మీ భర్త పేరు చెప్పుకొని మీరు అట్లా చేసుకోండి. అలాగే ఇష్టమైన వాళ్ళ కోసం అయితే వాళ్ళ పేరు చెప్పుకొని మనసులో ఏదైతే కలవాలి అని అట్లా అనుకుంటున్నారో అది చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ నల్ల నువ్వుల్ని మీ తల చుట్టూతో 3 సార్లు తిప్పుకోండి. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, అట్లా 3 సార్లు తిప్పేసుకొని ఆ నల్ల నువ్వుల్ని ఏం చేస్తారు, ఆ చెట్టు మొదట్లో పడేసేయండి. అట్లా పడేసేస్తే పడేసిన తర్వాత మీరు ఇంకేంటి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నల్ల నువ్వులే అని మనం స్పెషల్గా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నలుపు అంటే శనిదేవునికి చాలా ఇష్టమైనటువంటి రంగు. నల్ల నువ్వులు అనేది శనివారం రోజున ఎవరికన్నా దానం చేసినా, నల్ల నువ్వులతోటి పరిహారాలు చేసినా, ఇక్కడ మనకు అమావాస్యతో వచ్చింది కాబట్టి శనివారం కాకపోయినా ఆదివారం వచ్చినా అమావాస్య రోజున వచ్చింది కాబట్టి మనకేంటి ఆ రోజున అమావాస్య అంటే నల్లగా ఉంటాడు చంద్రుడు. అట్లా ఈ నల్ల నువ్వులతోటి మనం ఇట్లా పరిహారం చేయటం వలన మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్, అంటే మీలో ఉన్నటువంటి ఆ దోషం మొత్తం కూడా పోయిద్ది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి, డబ్బు పరంగా కలిసి రావటము, ఇట్లా ఇష్టపడే వాళ్ళు ఫోన్ చేయటము, కలవటము, ఇట్లా మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య అనేది క్షణాల్లో పోయిద్ది అనమాట. చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చిద్ది అనమాట. ఎందుకంటే ఆ దేవతకే మనం ఆ సమస్య చెప్పి ఆ సమస్యను అక్కడ వదిలేసి మనం వెళ్ళిపోతున్నాము. ఆ సమస్య అమ్మ స్వీకరించి మనకు రిజల్ట్ అనేది ఇచ్చిద్ది అనమాట. మనకి మంచి అనేది జరిగేటట్లుగా ఆశీర్వదించింది. కాబట్టి ఆ చెట్టును కూడా మీరు తాకండి మర్చిపోకుండా. ఆ రోజు ఆ చెట్టును తాకి కళ్ళకద్దుకొని తర్వాత ఈ నల్ల నువ్వులు అనేవి తిప్పి పడేసేయటం వలన మీకు అన్ని రకాలైనటువంటి మీకు ఉన్నటువంటి దిష్టి కానీ, మీ మీద ఏదన్నా చెడు చూపులు ఉన్నా, మంది ఏడుపులున్నా, ఇలాంటివి మొత్తం కూడా పోయి మీ సమస్య పోయి మీరు ఏ కోరిక కోసం అయితే చేసుకున్నారో ఆ కోరిక అనేది 100% తీరిద్ది. అందులో ఎటువంటి సందేహము లేదు. మీరు నమ్మకంతో చేయండి, రహస్యంగా చేయండి. ఇలా చేశామని ఎవ్వరికీ చెప్పొద్దు, చెబితే రిజల్ట్ అనేది రాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం చక్కగా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. కాసిన తల మీద కూడా నీళ్లు చల్లుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. అలా నల్ల నువ్వులు ఏంటంటే దోషం మొత్తం, అంటే శనిదేవుడికి ఆగ్రహం అనేది తగ్గిద్దనమాట. అలా నల్ల నువ్వులతో అలా చేయటం వలన శనిదేవుని యొక్క ఆగ్రహం తగ్గి మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు, సమస్యలు మొత్తం పోయి మనకు బాగా కలిసి రావటానికి, మన సమస్యలన్నీ తీరటానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా రిజల్ట్ అనేది ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీరు నమ్మకంతో చేయండి. అలాగే మీరు ఇంట్లో కూడా దీపం వెలిగించుకోండి. అంటే ఆ అమావాస్య రోజున లక్ష్మీదేవికి, శివపార్వతులకు పూజ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో కూడా మీరు దీపం వెలిగించి ఆ దీపంలోనైనా సరే మీరు కొంచెం నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, లేకపోతే 2 లవంగాలైనా వేసుకోవచ్చు, ఇట్లా ఏదైనా సరే చేయొచ్చు. ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని మీరు ఇట్లా వేప చెట్టు దగ్గర ఇది చేయండి. దీపారాధన ఇంట్లో చేయడానికి కుదరకపోయినా సరే ఇది చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆ రోజు మీరు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చింది. ఒకవేళ మాకు కుదరదు, చీకటిగా ఉందనుకుంటే ఆ రోజు మొత్తం మీకు పరిహారానికి ఏ టైం అయినా మంచి టైమే. కాబట్టి ఆ రోజు మీరు ఏ టైంలోనైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ నాన్ వెజ్ అది మాత్రం ఆ రోజు తినకూడదు. ఏదో నాన్ వెజ్, ఎగ్ కానీ, చికెను, మటను, ఇలాంటివి కొన్ని రకాల కూరగాయలు, వంకాయలు, బంగాళదుంపలు, ఇలాంటివి తినకుండా
శుభ్రంగా ఉండి చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది త్వరగా రావడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. ఖచ్చితంగా వచ్చి కూడా తీరిద్ది. అర్థమైంది కదా వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.